అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తరచూ జరుగుతున్న అప్రకటిత విద్యుత్ కోతలపై వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని డిమాండ్ చేస్తూ అమలాపురం రూరల్ మండలం కమనగరువు గ్రామస్తులతో కలిసి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ విద్యుత్ అంతరాయాల వల్ల ప్రజలు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. అధికారులు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారని ఆరోపించిన ఆయన సోలార్ ప్యానెల్ కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేందుకే కావాలనే విద్యుత్ కోతలు సృష్టిస్తున్నట్లు పరిస్థితి కనిపిస్తుందన్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి కోనసీమ జిల్లాకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక వినూత్నమైనటువంటి నిరసన తెలియజేశారు. అదేంటంటే, గతంలో కరోనా సమయంలో విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఇబ్బందులు పెట్టారని, మాస్క్ అడిగిన కారణంగా వారిని చిత్రహింసలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చంపేశారని, ఆనాడు దళితుల మీద జరిగినటువంటి దాడులు ఎప్పుడూ జరగలేదని నిన్న ఒక వినూత్నమైనటువంటి ఆశాస్పదమైనటువంటి కార్యక్రమం చేశారు. దాంట్లో ప్రధానంగా అమలాపురం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ ఆనందరావు గారు, అదేవిధంగా మిగతా పెద్దలు పాల్గొన్నారు. సరే, నేను అడుగుతున్నాను, ఒకసారి మీరు రండి, మీరు మేము కూర్చుందాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి పరిపాలనలో దళితుల మీద దాడులు జరిగినాయా? దళితుల మీద అత్యాచారాలు జరిగినాయా? దళితుల మీద అక్రమాలు జరిగినాయా? దాడులు జరిగినాయా? లేదు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల టైంలో ఎన్నో అత్యాచారాలు, హత్యా ప్రయత్నాలు జరిగినాయో మీరు మేము కూర్చుకుంటే ప్రజలకి ఏది నిజమో ఏది అబద్ధమో తేలుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. మొదటిగా మీరు డిబేట్కి రావాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అదే సందర్భంలో మరి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో వందలాది మంది దళితుల మీద హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, చిన్నారుల మీద అభంశుభం తెలియనటువంటి చిన్నారుల మీద మానభంగాలు జరుగుతున్నాయి. మీకు కనబడట్లేదా ఎమ్మెల్యే గారిని నేను అడుగుతున్నాను. నిన్న మీ ఇష్టం వచ్చినట్టు మరి నిరసన కార్యక్రమం తెలిపి ప్రజాస్వామ్యంలో ఎవరైనా తెలపొచ్చు, కానీ వాస్తవాలు మాట్లాడితే పర్వాలేదు, కానీ అబద్ధాలు మాట్లాడి ప్రజల్ని మబ్బుతో పట్టించొద్దని చెప్పి సందర్భంగా ఎమ్మెల్యే గారికి నేను సూచన చేస్తున్నాను. ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పల్నాడు జిల్లా పిన్నెల్లిలో ఒక దళిత యువకుడిని అకారణంగా రాడ్లతోటి కొట్టి చంపేస్తే ఇప్పటికీ కూడా సరైనటువంటి యాక్షన్ లేదు. దానికి సమాధానం ఎవరు చెప్తారని నేను అడుగుతున్నాను. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.